అవసరాన్ని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం కరెక్టేనండి. ఎందుకంటే సమాజంలో రాజకీయ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఏదైనా సరే మనం హోదాలో ఉన్నప్పుడు ఆ హోదా తగ్గట్టు మనం ప్రవర్తించాలి. అన్నీ తెలిసి ఒక స్థాయిలో ఉన్న మనమే అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఖండించకపోతే రేపు ఏం జరిగిద్దంటే ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా చాలా మంది తయారవుతారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చండి, ఇమీడియట్లీ కంట్రోల్ యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంది ఇలా తయారవుతారు. అంటే పోసాని కృష్ణమూర్తి గారి భార్య అంటుంది, మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, మా ఆయన కావాలని అరెస్ట్ చేశారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమండి, తప్పు జరిగిన తర్వాత ఎవరైనా సరే ఖండించాలి. ఆ రోజు పోసాని కృష్ణమూర్తి గారు ఎవరెవరిని ఎలా మాట్లాడారు అంటే పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తను ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, దేశంలోనే #1 రాజకీయ నాయకుడు. అలాగే సినీ రంగంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి అందరూ తెలుసు. కానీ అలాంటి వ్యక్తుల్ని వాళ్ళని ఎలా మాట్లాడి ఏంటి అనేది కూడా జనాలు గమనించారు. దీన్ని ఇంకా పోసాని గారు ఎలా చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఇది సాటి నేను ఏంటంటే ఒక మామూలుగా రాజకీయ పరం కదండి, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఏంటంటే నేనే చాలా బాధపడ్డాను. అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా.